we are going to discuss about the regulation of kidney function. So, who regulates the kidney function? That is all about hormones. Okay, so what are the hormones which are going to regulate the functions of kidneys? So, first of all, we can see generally dehydration. Very important thing is dehydration. Why? Because if there is no food for 2 to 3 days or 4 days or 5 days, the person can survive. But water, if there is no water, the person will undergo dehydration. Kabatti dehydration kills the person more faster than starvation. కాబట్టి ఆహారం లేకపోయినా మనం కొన్ని రోజులు బతకవచ్చు, కానీ నీరు లేకుండా మనం బతకలేము. కాబట్టి మన శరీరంలో నీరు అనేది చాలా అవసరం. కాబట్టి డీహైడ్రేషన్ అనేది ఒక 20% కంటే ఎక్కువగా జరిగినట్లయితే, అప్పుడు మన శరీరంలోని వాటర్ 20% కంటే ఎక్కువగా మనం లాస్ అయినట్లయితే మనము అప్పుడు డీహైడ్రేషన్ కండిషన్లోకి వెళ్ళిపోతాము. ఇంకా సివియర్గా డీహైడ్రేషన్ జరిగితే కొన్నిసార్లు మరణం కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నీటి యొక్క సమతుల్యతను మెయింటైన్ చేయడం కోసం, టు మెయింటైన్ ద వాటర్ బ్యాలెన్స్, ఎస్పెషల్లీ osmosis condition, that is very important. So osmotic receptors, ఇక్కడ మన బాడీలో ఎవరు ఉంటారు? ఆస్మాటిక్ రిసెప్టార్స్ ఉంటాయి. కాబట్టి ఆ ఆస్మాటిక్ రిసెప్టార్స్ దే కెన్ ఈజీలీ డిటెక్ట్ ద వాటర్ లెవెల్ ఇన్ అవర్ బాడీ. కాబట్టి ఆస్మాటిక్ రిసెప్టార్స్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ విచ్ గివ్స్ సిగ్నల్ టు ది ఎండోక్రైన్ సిస్టమ్. Okay, so like that, here we are going to discuss about the topic that is regulation of kidney functions, that is all about hormones and their regulation. Okay, now let us see how this process will occur. Generally, maintaining of water and salt balance in our body is called homeostasis. Okay, what is this? Homeostasis. Maintaining the water and salt balance in our body is called homeostasis. To maintain that, what is going to happen? We will see. Major important thing, here we can see the hormonal action. One is ADH hormone, anti-diuretic hormone. We can also call vasopressin. ఈ హార్మోన్ ఒకటి, మరియు అదే కాకుండా RAAS అనగా రాస్ అనేటటువంటి మరొక రెగ్యులేషన్ మెకానిజం ఉంది. సో టోటల్ ఇన్ దిస్ టాపిక్ we are going to discuss about two things: one type of regulation with ADH, another type of regulation with RAS. So first we will go with ADH. Okay, what is this? ADH. Suppose. Okay, so now I am starting about this. Here, suppose in our body, this person, some X person, underwent dehydration. Okay, from lot of time, okay, he is not took any water. So because of that, he underwent dehydration. In his body, water is not there up to sufficient level. So these osmoreceptors, what are these? Osmoreceptors of our body, osmoreceptors sends positive feedback. What is this? Positive feedback. Okay, so kabatti sends positive feedback to the hypothalamus. Mana brain lo oka part undi, dani perenti hypothalamus. Okay, సో మెదడులో ఉన్నటువంటి ఒక భాగానికి మెసేజ్ వెళ్తుంది. ఓకేనా? డీహైడ్రేషన్ జరిగినప్పుడు ఆస్మో రిసెప్టార్స్ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయిన ఆస్మో రిసెప్టార్స్ ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ను ఎవరికి పంపిస్తాయి? మెదడులో ఉన్నటువంటి హైపోథాలమస్ అనే ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశానికి వార్తలను పంపిస్తాయి. అప్పుడు హైపోథాలమస్ నేరుగా తనకున్నటువంటి న్యూరాన్స్తో హైపోథాలమస్ డైరెక్ట్లీ సెక్రిట్స్
ఓకే న్యూరల్ హార్మోన్స్. ఓకే ఇక్కడ ఇది పార్ట్ పేరు ఏంటంటే ఓకే న్యూరో హైపోఫైసిస్. ఈ ఏరియా పేరేంటి? న్యూరో హైపోఫైసిస్. పోస్టీరియర్ పిట్యూటరీ, వీ కెన్ ఆల్సో కాల్ పోస్టీరియర్ పిట్యూటరీ, న్యూరో hypophysis. Neurohypophysis, we can also call it is a posterior pituitary gland. Posterior pituitary gland. కాబట్టి ఈ posterior pituitary gland కి ఎవరు సిగ్నల్ ఇస్తున్నారు? హైపోథాలమస్. చూడండి, డిహైడ్రేషన్ వల్ల వెళ్ళినటువంటి మెసేజ్ను హైపోథాలమస్ రిసీవ్ చేసుకొని డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి ఇండైరెక్ట్ మెకానిజం లేదు. ఎందుకంటే హైపోథాలమస్లో ఉన్నటువంటి న్యూరాన్స్ నేరుగా దేంట్లోకి తెరుచుకుంటున్నాయి? దేంట్లోకి ఓపెన్ అయ్యాయి? పోస్టీరియర్ పిట్యూటరీ. కాబట్టి పోస్టీరియర్ పిట్యూటరీ స్టోర్ చేస్తుంది. ఎవరిని స్టోర్ చేస్తుంది? వాసోప్రెసిన్. ఓకే దీన్నే మనము ADH, యాంటీ డయూరిటిక్ హార్మోన్ అంటాం. కాబట్టి స్టోర్ చేసి ఇలాంటి పరిస్థితులలో వాసోప్రెసిన్ను రిలీజ్ చేస్తుంది. అది ఓకే ఎప్పుడైతే హైపోథాలమస్ వాసోప్రెసిన్ సింథసైజ్ చేసి ఆఫ్టర్ సింథసిస్ ఇట్ రిలీజెస్ వాసోప్రెసిన్ త్రూ పోస్టీరియర్ పిట్యూటరీ ఆర్ వీ కెన్ ఆల్సో కాల్డ్ న్యూరో హైపోఫైసిస్ అనే దాని ద్వారా విడుదల చేస్తుంది. కాబట్టి మీకు ఎగ్జామ్లో అడగొచ్చు, వాసోప్రెసిన్ ఎక్కడి నుంచి సింథసైజ్ అవుతుంది అంటే మీరు ఏం రాస్తారు? ఆన్సర్ పోస్టీరియర్ పిట్యూటరీ న్యూరో హైపోఫైసిస్ రాస్తారు. కానీ అది రాంగ్. ఎందుకంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ సింథసైజ్డ్ బై ద న్యూరాన్స్ ఆఫ్ హైపోథాలమస్. ఇక్కడ సింథసిస్ అయి ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది మరియు అక్కడ నుంచి రిలీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఫర్ స్టోరింగ్ అండ్ రిలీజింగ్ బట్ నాట్ ఫర్ సింథసిస్. కాబట్టి వాసోప్రెసిన్ను ఎవరు సెక్రెట్ చేస్తారు అంటే హైపోథాలమస్ న్యూరాన్స్. ఓకే ఎనీవే these vasopressin released, okay, these released vasopressin will go to the DCT, distal convoluted tubule, and also activates the reabsorption. Water reabsorption ను యాక్టివేట్ చేస్తుంది. వాటర్ reabsorption is activated from the DCT and also collecting duct. ఈ reabsorption ని మనం ఏమంటాం? ఫ్యాకల్టేటివ్ రీఅబ్జార్ప్షన్. ఏమంటారు? ఫ్యాకల్టేటివ్ రీఅబ్జార్ప్షన్గా మనము చెప్తాము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఆస్మో రిసెప్టార్స్ ఆర్ ఫెయిల్డ్ ఆర్ దే ఆర్ absent or sometimes they are failed to give send signal. Suppose there is no signal send, what happens? Hypothalamus do not secrete this vasopressin, right? Suppose from here there is no message, automatically it will not work. Suppose if hypothalamus is not working, hypothalamus is not secreting vasopressin, what happens? Automatically DCT and CD also will not work. If DCT and CT means distal convoluted tubule and collecting tubules are not working, automatically there is a loss of urine continuously. In the urine there is lot of water loss we can see in the urine. Suppose here it is failed, automatically it will not send signal, hypothalamus do not release vasopressin. If vasopressin is not coming, automatically what happens? DCT and CT also they will not work. So continuously water will go out continuously through urine. Lot of water discharged out through urine. కాబట్టి మూత్రంలో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది, నీరు ఎక్కువగా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి లాస్ ఆఫ్ వాటర్ త్రూ యూరిన్ ఈజ్ కాల్డ్ డయూరిసిస్. ఈ కండిషన్ ఏమంటాం మనము? డయూరిసిస్ అంటాం. కాబట్టి ఈ డయూరిసిస్ కండిషన్ నుంచి మనము సేఫ్ కావాలంటే కంపల్సరీ ఏ హార్మోన్ కావాలి? వాసోప్రెసిన్. కాబట్టి ఎప్పుడైతే వాసోప్రెసిన్ అనే హార్మోన్ మన బాడీలో ఉంటుందో అప్పుడు డయూరిసిస్ కండిషన్ రాదు. ఇలాంటి డయూరిసిస్ కండిషన్ని మనము డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటారు. ఇన్సిపిడస్. వాట్ ఈస్ దిస్? ఇన్సిపిడస్. డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటే మీనింగ్ ఏంటి? లాస్ ఆఫ్ వాటర్ త్రూ యూరిన్. కాబట్టి
ఆ ఏడిహెచ్ హార్మోను లేదా వాసోప్రెసిన్ అనే హార్మోను మనకు చాలా అవసరం. దీనివల్ల మనకు డీహైడ్రేషన్ రాదు. కాబట్టి ఈ డయాబెటీస్ ఇన్సిపిటస్ పేషెంట్స్కి ఎప్పుడైతే వాసోప్రెసిన్ అనే హార్మోన్ లేదో కంటిన్యూస్గా వాళ్ళు యూరిన్ పోస్తూనే ఉంటారు. ఎంత వాటర్ తాగినా కూడా దట్ ఈస్ నాట్ అబ్జార్బ్డ్ ఇన్ టు దేర్ బాడీ. సో మెనీ టైమ్స్ దే విల్ అండర్గోస్ యూరినేషన్ నియర్లీ 20 liters పర్ డే. మామూలుగా ఎంత వెళ్ళాలి యూరిన్ అంటే? మామూలుగా 1.5 liters నుంచి 2 liters, దట్ ఈస్ ద మ్యాక్సిమమ్ అమౌంట్. బట్ హియర్ ఓకే కంటిన్యూస్లీ దే విల్ ఫీల్ డీహైడ్రేషన్. వై? బికాస్ దెర్ ఈజ్ నో రీఅబ్జార్ప్షన్. కాబట్టి ఈ మెకానిజంలో మనకు ఏడిహెచ్ ఇంపార్టెన్స్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఎలాగైతే ఇక్కడ రిసెప్టార్స్ ఫెయిల్ అయినా లేదా హైపోథాలమస్లో పోస్టీరియర్ పిట్యూటరీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఏడిహెచ్ హార్మోను రిలీజ్ కాదు. కాబట్టి అందుకే దీన్ని యాంటీ డయూరిటిక్ హార్మోన్ అన్నాం. అందుకే ఏమంటున్నాం మనము? యాంటీ డయూరిటిక్, అంటే డయూరిసిస్ అనే కండిషన్ మనకు రానివ్వదు. కాబట్టి ఈ డిసీజ్ పేరేంటి? డయాబెటీస్ ఇన్సిపిడస్. ఇన్సిపిడస్ అంటే టేస్ట్లెస్ యూరిన్ అని, ఎందుకంటే లాట్ ఆఫ్ వాటర్ ఈస్ గోయింగ్ అవుట్. సో దట్స్ వై దీన్ని మనము ఇన్సిపిడస్ కండిషన్గా మనము చెప్తాము. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ది సెకండ్ మెథడ్, that is RAS. Okay, so first we discussed about ADH and the continuation from that we are discussing about RAS. So what is RAS? Again this system is also very important. It is going to activate at the time of dehydration. Okay, suppose in our body water is not there. Okay, suppose in our body water levels are very low. At that time, during that low conditions, okay, that is dehydration condition, you know this very well. What is this? Afferent arteriole. Afferent arteriole. So in this afferent arteriole, okay, which is coming from the renal artery, in this afferent arteriole BP becomes down. So where, you know, in the nephron you studied the structure about nephron clearly. Okay, you know this is all about going to divide into glomerulus. Okay, just before glomerulus this is called efferent arteriole. Suppose at the time of dehydration, suppose in our body water level is very less. Okay, so at that time what happens? BP decreases. Where BP decreases? In the efferent arteriole. This is going to give signal to JG apparatus. Okay, JG apparatus. What is JG apparatus? Okay, there is a question. Yes, this is AFF, afferent arteriole. Okay, here Bowman's capsule and here DCT. What is this? Distal convoluted tubule. Distal convoluted tubule is passing in this way. Efferent arteriole is passing in this way. Where it is going? It is going to become glomerulus. So this efferent arteriole and this DCT together forms JG apparatus. So where is JG apparatus? JG apparatus is present between the afferent arteriole and DCT. So how it is present we will see now. Okay, so here macula densa. Macula densa. What is macula densa? The cells which are present in the DCT called macula densa. So here you see in the efferent arteriole the blood is coming in this way, you know this is JG cells. Here smooth muscles are modified. In efferent arteriole smooth muscles are modified to form JG cells. Here you see distal convoluted tubule. So here in the distal convoluted tubule the thick cells are called macula cells. So these macula cells and these JG cells, macula cells and JG cells together form JG apparatus. So tell me now what is JG apparatus? JG apparatus means the modified smooth muscles of efferent arteriole and epithelial cells of distal convoluted tubule called macula together called JG apparatus. Okay, so our topic is dehydration. At the time of dehydration, when BP decreases, these JG cells and these JG apparatus is going to release renin. Okay, angiotensinogen, angiotensinogenase, tensinogenase.
when BP decreases, JG apparatus releases renin. JG apparatus releases renin. These renin will visit liver. సో ఎక్కడికి వెళ్తుంది? లివర్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఓకే అఫరెంట్ ఆర్టీరియోలో బీపీ తగ్గుతుందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి జేజీ సెల్స్ ఆ జేజీ ఆపరేటర్స్ ద్వారా దేన్ని రిలీజ్ చేస్తాయి? రెనిన్ను రిలీజ్ చేస్తాయి. ఇలా రిలీజ్ అయినటువంటి రెనిన్ ఎక్కడికి వెళ్తుంది? లివర్లోకి వెళ్తుంది. లివర్లోకి వెళ్ళినటువంటి రెనిన్కి మరొక పేరేంటి? యాంజియోటెన్సినోజినేజ్. మరి లివర్లో ఏం జరుగుతుంది? లివర్లో యాంజియోటెన్సిన్ అనే ఒక పదార్థం తయారై ఉంటుంది, కానీ ఇది ఇన్యాక్టివ్గా ఉంటుంది. ఎవరు ఇన్యాక్టివ్గా ఉన్నారు? యాంజియోటెన్సిన్ అనే ఒక పదార్థం లివర్లో తయారవుతుంది మరియు అది ఇన్యాక్టివ్గా ఉంటుంది. ఈ రెనిన్ లివర్లోకి వచ్చిన తర్వాత దీన్ని యాంజియోటెన్సిన్ 1గా మార్చుతుంది. యాంజియోటెన్సిన్ 1గా మార్చుతుంది. ఈ 1 కూడా ఇన్యాక్టివే, ఇది కూడా ఇన్యాక్టివే. మళ్ళీ ఈ యాంజియోటెన్సిన్ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే లంగ్స్లోకి వెళ్తుంది. ఓకే, లంగ్స్లోకి వెళ్తుంది. అలా లంగ్స్లోకి వెళ్ళినప్పుడు ఆ లంగ్స్లో ఉన్నటువంటి లంగ్స్లోకి ఎవరు వెళ్ళారు? లంగ్స్లోకి యాంజియోటెన్సిన్ వెళ్ళింది, అవునా? ఈ యాంజియోటెన్సిన్ 1 లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత లంగ్స్లో కన్వర్టింగ్ ఎంజైమ్ ఉంటుంది. ఈ కన్వర్టింగ్ ఎంజైమ్ ఏం చేస్తుంది? యాంజియోటెన్సిన్ 1ను యాంజియోటెన్సిన్ 2గా మార్చితే అప్పుడు ఇది యాక్టివ్ అవుతుంది. చూడండి, నేరుగా డైరెక్ట్గా యాక్టివ్ కావడం లేదు. మరొకసారి చూడండి, ఇక్కడ రెనిన్ దీన్ని యాంజియోటెన్సినోజెనేజ్ అన్నాము, ఎందుకంటే అది లివర్లోకి వెళ్ళి లివర్లో తయారై ఉన్నటువంటి యాంజియోటెన్సిన్ను ఎలా చేసింది? యాంజియోటెన్సిన్ 1గా మార్చింది. ఇది ఇన్యాక్టివే, ఇది ఇన్యాక్టివే. మరి ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి పదార్థము ఎక్కడికి వెళ్తుంది? లంగ్స్లోకి వెళ్తుంది. లంగ్స్లో యాంజియోటెన్సిన్ 1 కన్వర్టింగ్ అనే ఒక ఎంజైమ్ సహాయంతో ఎలా మార్చబడుతుంది? యాంజియోటెన్సిన్ 2గా మార్చబడుతుంది. ఇప్పుడు ఈ యాంజియోటెన్సిన్ 2 అనేది ఎక్కడికి వెళ్తుందంటే డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్కి వెళ్తుంది. ఓకే, డీసీటీలోకి వెళ్తుంది. ఎక్కడ ఉంటుంది డీసీటీ? నెఫ్రాన్లో వెళ్ళి వీళ్ళ నుంచి సోడియం, క్లోరిన్ మరియు వాటర్ని రీఅబ్జార్ప్షన్ చేస్తుంది. అంటే ఎప్పుడైతే సోడియం, క్లోరిన్, వాటర్ మన బాడీలోకి వచ్చాయో మన లెసన్ ఎలా చెప్పుకున్నాము? డీహైడ్రేషన్ అని. వాటర్ కావాలి మన బాడీకి. కావాలంటే ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేయాలి? డీసీటీ నుంచి. కాబట్టి డీసీటీ ద్వారా యూరిన్లో వాటర్ బయటికి వెళ్ళకుండా వాటర్ని రీఅబ్జార్బ్ చేయడం కోసం ఇక్కడ ఈ సో ఇది ఇలాగా ట్రావెల్ చేస్తూ వచ్చింది. సో ఎప్పుడైతే ఈ యాంజియోటెన్సిన్ 2 ఉంటుందో ఈ యాంజియోటెన్సిన్ 2 అనేది కిడ్నీలోని అడ్రినల్ కార్టెక్స్లోకి వెళ్తుంది. వాట్ ఈస్ దిస్? అడ్రినల్ కార్టెక్స్. ఎక్కడుంది అడ్రినల్ కార్టెక్స్? కిడ్నీలో. కిడ్నీ పైన మనకు తెలుసు, అబౌవ్ ద కిడ్నీ దెర్ ఈజ్ ఏ అడ్రినల్ గ్లాండ్. కిడ్నీ పైన క్యాప్ లాగా ఒక గ్లాండ్ ఉంది కదా, అడ్రినల్ గ్లాండ్. ఆ అడ్రినల్ గ్లాండ్ కార్టెక్స్లోకి ఎవరు వెళ్ళారు? యాంజియోటెన్సిన్ 2. దీని నుంచి ఆల్డోస్టిరాన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీస్ ఆల్డోస్టిరాన్ ఎంటర్స్ ఇంటూ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, డిసిటి. డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ నుంచి సోడియం, ఓకే, మరి అదేవిధంగా క్లోరిన్ మరియు అదేవిధంగా వాటర్. సో ఎక్కడైతే మనకు డీహైడ్రేషన్ జరిగిందో ఆ డీహైడ్రేషన్ నుంచి మళ్ళీ మనకు వాటర్ కావాలి కాబట్టి మన బాడీలోకి, ఓకే, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ నుంచి వాటర్ని మన బాడీలోకి మళ్ళీ ఫ్యాకల్టేటివ్ రీఅబ్జార్ప్షన్ ద్వారా, వాట్ ఈస్ దట్ మెకానిజం? ఫ్యాకల్టేటివ్ మెకానిజం ద్వారా మళ్ళీ మన బాడీలోకి వాటర్ని తీసుకొస్తుంది. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ NaCl మన బాడీలోకి వచ్చిందా లేదా? వచ్చింది. ఉప్పు వచ్చింది, వాటర్ వచ్చింది. సో సపోజ్ సోడియం లెవెల్ ఇంక్రీజెస్, ఆటోమేటికల్లీ బీపీ, ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా రాశాను, బీపీ తగ్గిపోతుందని.
So whatever the BP becomes down, that BP again raised to normal. ఇంతకుముందు తగ్గింది కదా బీపీ, మళ్ళీ తగ్గిన బీపీ మళ్ళీ పెరిగి నార్మల్ కండిషన్స్ రీస్టోర్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం వాటర్ కూడా మన బాడీలోకి వచ్చిందా లేదా? వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఏమేమి నేర్చుకున్నాం? రెనిన్ అనగా ఆర్, ఓకేనా. యాంజియోటెన్సిన్ ఇక్కడ చూడండి ఇంకొక ఏ, ఆల్డోస్టిరాన్ ఇంకొక ఏ, సిస్టమ్. సో దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ రాస్. దీని పేరేంటి? ఆర్ అంటే దేన్ని సూచిస్తుంది? ఆర్ రెనిన్ని సూచిస్తుంది. ఎందుకంటే మొట్టమొదటగా ఎవరు విడుదలయ్యారు? రెనిన్. కాబట్టి రెనిన్ని సూచిస్తుంది. రెనిన్ చివరికి రెనిన్ యొక్క యాక్షన్ వల్ల ఈ 2 స్టెప్పుల తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారు? యాంజియోటెన్సిన్ వచ్చింది. కాబట్టి మనము ఆల్డోస్టిరాన్ తర్వాత యాంజియోటెన్సిన్, మళ్ళీ తర్వాత ఫైనల్గా ఆల్డోస్టిరాన్ రావడం, ఆల్డోస్టిరాన్ ద్వారా ఈ ప్రాసెస్ జరగడం. కాబట్టి రెనిన్, యాంజియోటెన్సిన్, ఆల్డోస్టిరాన్, సిస్టమ్. రెనిన్, యాంజియోటెన్సిన్, ఆల్డోస్టిరాన్, సిస్టమ్గా మనం దీన్ని చెప్తాం. కాబట్టి ఈ 2 రకాలైనటువంటి విధానాలు మన బాడీ డీహైడ్రేషన్లో ఉన్నప్పుడు మళ్ళీ మన బాడీలోకి తిరిగి వాటర్ని పీల్చుకునే విధంగా పనిచేస్తాయి. ఫైనల్లీ we are moved to the ending of the excretory system. This is micturition. Micturition means releasing of. Micturition means releasing of urine, okay, from the body. Okay, so here releasing of the urine from the body. So that process is officially called micturition. We can also call urination from the body. How it is going to get happen, we will see now. Generally, you know, in the excretory system diagram, okay, from these ureters, drop by drop, finally this urinary bladder is going to get filled with urine. Okay, so this is UB, that is urinary bladder. What is this? Ureter. So from the 2 ureters, urine is coming and slowly the expansion of urinary bladder you are observing. This expanded urinary bladder send signal, okay, to the central nervous system. Okay, what is this? Okay, sending signal, sends signal. Okay, so this is a signal going to the central nervous system. From the central nervous system, motor signals. What are that? Motor signals. Motor signals will come back to urinary bladder. So like that, the sensation of urine. Why? Because urinary bladder is filled. So that whatever the pressure is there, that pressure, okay, which is created by the expansion of the urinary bladder through the urine. So that is going to send signal to the central nervous system. From that, motor signal will come back. So here at the same time you can see this urine also causes the pressure on the inner sphincter. What is this? Inner sphincter. Okay, so this pressure also one of the reason to send the signals. So once we will get the feeling of urination. Why? Because our urinary bladder is filled. Then next, once the motor signals will come from the central nervous system, that is going to get, okay, relax the inner sphincter. Once the relaxation of inner sphincter is there, then here urethra consists external urethral orifice. External urethral orifice. So near the external urethral orifice also, what is this? Here also sphincter is there. But this sphincter is made with skeletal muscles. What are these? Skeletal muscles. So that's why this is in our control. Okay, after entering into the toilet, according to our wish, we will open this sphincter, then urine comes out. But the reason for urination, the pressure which is created on the inner sphincter, that sends signals, but external urethral orifice
okay, which is the sphincter which is very near to external urethral orifice is made with skeletal muscle. This is according to our wish, it will open. Okay, understood. In generally in the children, this is not in their control, but when the age is coming, so they will say to their mummy that they are getting urination. Why? Because they will slowly hold the control over this sphincter. Okay, so like that, neuromotor control system is very much helpful for the micturition. So contraction of urinary bladder leads to releasing of urine. Okay, now we are moving to another topic, that is the role of other organs in excretion. Okay, not only kidneys, okay, to support that excretory system, there are many other organs are there. Among that, some important structures we are going to discuss now. This is the first one called lungs. Okay, so in addition to particularly to the kidney, here you know carbon dioxide, the material which is formed in our body due to the respiration. You know, we will take oxygen and we will release carbon dioxide. ఎప్పుడైతే మనం కార్బన్ డైఆక్సైడ్ మన టిష్యూస్లో తయారవుతూ ఉంటుంది, మరి దీన్ని ఎవరు బయటకు పంపించాలి? రైట్. కాబట్టి రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా లంగ్స్ అనేవి నియర్లీ 18 liters per day. How much carbon dioxide released out in a day? 18 liters of carbon dioxide is released out in a day. That is very important. Along with the carbon dioxide, some volatile materials, అంటే గాలిలో తేలుతున్నటువంటి అతి తక్కువ మనం కౌంట్ చేయలేనంతగా ఉన్నటువంటి పదార్థాలు కూడా బయటకి వెళ్ళిపోతాయి వాయువుల రూపంలో. కాబట్టి లంగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్గా మనము చెప్పుకుంటాము. తర్వాత లంగ్స్ తర్వాత మనకు ఇంకొక ముఖ్యమైనటువంటి ఆర్గాన్గా మనము లివర్ని చెప్తాం. లివర్ ఎందుకంటే లివర్ అనేది మీ అందరికీ తెలుసు, మీకు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అమ్మోనియా లాంటి విషపూరితమైనటువంటి పదార్థాలను యూరియాగా మార్చింది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. దాన్ని మనం ఆర్నిథిన్ సైకిల్ అన్నాం కదా. ఆర్నిథిన్ సైకిల్ ద్వారా ఈ విధానాన్ని మనము చూసాం ఆల్రెడీ. మరి అలా కాకుండా చనిపోయినటువంటి ఎర్ర రక్త కణాలు ఉంటాయి, ఆర్బీసీ, ద సెల్స్ విచ్ ఆర్ డైడ్ ఎర్లియర్ ఇన్ ద స్ప్లీన్. అలా స్ప్లీన్లో చనిపోయిన ఎర్ర రక్త కణాలు మళ్ళీ ఎక్కడికి వస్తాయంటే లివర్లోకి వస్తాయి. అలా వీటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా, అనగా వీటిలో ఉన్నటువంటి పదార్థాలని పూర్తిగా జీర్ణం చేసి అందులో మనకు అవసరమైన ఉపయోగపడే పదార్థాలు ఉంచుకొని బైల్రూబిన్ అండ్ బైల్ విరిడిన్ అనేటటువంటి వ్యర్థ పదార్థాలుగా మళ్ళీ తిరిగి మన మూత్రం ద్వారా బయటకు పంపించే ఏర్పాటు చేస్తుంది. అందుకనే మన మూత్రంలో కొద్దిగా ఎల్లో కలర్లో బైల్ విరిడిన్ వంటి మెటీరియల్స్ని మనం బయటికి వెళ్ళడాన్ని గమనిస్తున్నాం. అవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే బైల్ విరిడిన్ ఆర్బీసీ. ఎక్కడ డిస్ట్రక్షన్ అయింది? లివర్లో. ఆ విధంగా లివర్ కూడా చాలా రకాలుగా వ్యర్థ పదార్థాలని బయటకు పంపించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అదేవిధంగా మూడవది మనం గమనించినట్లయితే స్కిన్, చర్మం. ఇది మన శరీరం పైన ఓన్లీ కవచం లాగానే కాకుండా మనకు ముఖ్యంగా దీని నుంచి వచ్చేటటువంటి చెమట ద్వారా మరియు దీని నుంచి విడుదలయ్యేటటువంటి సీబం అనగా ఆయిల్ ద్వారా, అనగా మనకు సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. కాబట్టి ఈ సెబేషియస్ గ్లాండ్స్ ద్వారా మనకు సీబం అనగా ఆయిల్ వస్తుంది. కాబట్టి మన చర్మము అవర్ స్కిన్ ఈజ్ నాట్ ఓన్లీ యూస్ఫుల్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్వెట్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్. సో యాక్చువల్లీ ద మీనింగ్ ఆఫ్ స్వెట్, అసలు ఎందుకు రావాలి మనకు స్వెట్, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దట్ అంటే, చూడండి జనరల్గా సమ్మర్లో మనం గమనించేటటువంటి విషయం ఏంటంటే బాహ్య వాతావరణం అనగా ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ ఈజ్ మోర్ when comparing with our body temperature. For example, our body temperature is 37 degrees centigrades. But outside 40-45 degrees centigrades are there. So automatically
our body releases, especially the skin, releases a water coat. What is this? A water coat to cool the body. కాబట్టి చెమట రావడం అనేటటువంటిది మన శరీర ఉష్ణోగ్రతను బాహ్య వాతావరణం నుంచి మనను ఒక విధంగా కాపాడుతుంది, కూలింగ్ చేస్తుంది. ఆ విధంగా స్వెట్ అనేది మనకు యాక్చువల్గా కూలింగ్ ప్రాసెస్. మరి ఇన్ దట్ స్వెట్ ఆల్సో దేర్ ఈజ్ సో మెనీ సాల్ట్స్ ఆర్ దేర్, మరియు యూరియా. అందుకే సంబడి దే విల్ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓడర్స్. కొంతమంది దగ్గర చెమట వాసనను మనం గమనిస్తూ ఉంటాం. ఆ చెమట వాసనకు కారణం ఏంటంటే సాల్ట్స్, యూరియా మరియు అదేవిధంగా లాక్టిక్ యాసిడ్ లాంటి పదార్థాలు బయటకు వస్తాయి. వాట్ ఆర్ దీస్? లాక్టిక్ యాసిడ్. అందుకని చెమటకు ఉన్నటువంటి ఒక రకమైనటువంటి దుర్వాసనను మనము ఆ విధంగా మనం వాటి వల్ల గమనించవచ్చు. కాబట్టి అవి కూడా మనకు ఎక్కువ ఉన్నటువంటి లవణాలు బయటకు వెళ్ళిపోతున్నాయి. దాన్ని మనము స్వెట్లో మనం గమనిస్తున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి విషయం ఏంటంటే స్కిన్లోనే ఆయిల్ కదా. కాబట్టి ఆయిల్ అనేది మనకు ఎందుకు చెప్పండి? ఆయిల్ ఉండటం వల్ల pH వాల్యూ తగ్గుతుంది. కాబట్టి ఈ ఆయిల్ నునుపుగా ఉండటం వల్ల, pH తక్కువగా ఉండటం వల్ల, అనగా అసిడిక్ నేచర్ ఉండటం వల్ల బ్యాక్టీరియాల యొక్క గ్రోత్ మనము తగ్గించుకోవచ్చు. కాబట్టి మన చర్మము బ్యాక్టీరియాలను పెరగనివ్వకుండా హానికరమైనటువంటి బ్యాక్టీరియాల నుంచి మనకు రక్షణ కలిగిస్తుంది. కాబట్టి pH తగ్గించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి పనిగా చెప్పుకుంటే, మరియు దీంతో పాటు కొన్ని రకాలైనటువంటి స్టిరాల్స్, కొలెస్టిరాల్ అన్నట్టు. కాబట్టి ఆయిల్ సంబంధిత పదార్థాలైనటువంటి స్టిరాల్స్, వ్యాక్స్ కూడా ఒక రకమైనటువంటి నూనె పదార్థాలే. అవి కూడా మన చర్మం మీద విడుదలవుతూ ఎక్కువగా ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు, నూనెలు, క్రొవ్వులు కూడా ఎక్కువగా మన శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ విధంగా మనకు ఈ చర్మం కూడా వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే ఒక ముఖ్యమైనటువంటి అవయవంగా మనము చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా లంగ్స్, లివరు, స్కిన్ అనేవి ముఖ్య పాత్రలు పోషిస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం యూరిన్. ఓకే, సో ఈ యూరిన్ ఏదైతే బయటికి వచ్చిందో మిక్చురేషన్ విధానం ద్వారా మనం మాట్లాడుకున్నాం. ఆ మిక్చురేషన్ ద్వారా వచ్చినటువంటి యూరిన్ ఎలాగుందయ్యా అంటే ఎల్లోయిష్ వాటరీ లిక్విడ్, యూరోక్రోమ్ అనేటటువంటి ఒక పదార్థం అందులో ఉంది. మరియు అదేవిధంగా బైల్రూబిన్, బైల్విరిడిన్ లాంటి పదార్థాలు కూడా యూరిన్లో ఉండటం వల్ల దానికి లైట్ ఎల్లోయిష్ వాటరీ కలర్, అదేవిధంగా ఒక టైప్ ఆఫ్ ఓడర్ని మనం గమనిస్తాం. అనగా ఒక రకమైనటువంటి వాసనని మనము యూరిన్లో చూస్తాం. మరియు మనకు తెలుసు, ఓకే, ఆల్మోస్ట్ మనము ఒక అడల్ట్ హ్యూమన్ బీయింగ్ని మనం తీసుకున్నట్లయితే, ఓకే, ఇన్ అడల్ట్లో మనము 1 to 1.5 లీటర్స్ యూరిన్ని మనము ఒక రోజులో రిలీజ్ చేస్తాము. ఓకే, మరియు యూరిన్ యొక్క pH ఎంత ఉంది అంటే 6.0. 6.0 అనడం అనేటటువంటి కండిషను స్లైట్గా ఎసిడిక్ కండిషను. మరియు యూరిన్ యొక్క యూజ్ ఏంటంటే క్లినికల్ డయాగ్నోసిస్, అనగా మనము యూరిన్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఓకే మన దగ్గర ఉన్నటువంటి యూరిన్ శాంపుల్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు, డయాబెటిస్, ముఖ్యంగా పెద్దవాళ్ళలో మనం గమనిస్తాం యూరిన్ టెస్ట్ చేయిస్తూ ఉంటారు డయాబెటిస్కి. ఎందుకంటే ఆ డయాబెటిస్లో గ్లూకోజ్ ఇన్ యూరిన్, కాబట్టి గ్లూకోజ్ యూరియా కండిషను, అండ్ ఆల్సో కీటోన్ బాడీస్ అంటే ఫ్యాట్ బాడీస్. అలా గ్లూకోజు, ఫ్యాట్స్ ఎన్ని ఉన్నాయి యూరిన్లో, వాళ్ళ యొక్క యూరిన్లో సరిపోయినంత షుగర్ వెళ్తుందా లేదా ఎక్కువ ఓకే షుగర్ బయటికి వెళ్తుందా అనేటటువంటి కండిషన్స్ని మనము సాధారణంగా డయాబెటీస్ పేషెంట్స్కి యూరిన్ టెస్ట్ చేయడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్యాథలాజికల్ కండిషన్. ప్యాథలాజికల్ కండిషన్ అంటే వివిధ రకాలైనటువంటి వ్యాధులు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా జాండీస్ వచ్చిందనుకోండి, యూరిన్ టెస్ట్ చేయండి, జాండీస్ ఉందా లేదా తెలుసుకోవచ్చు అంటారు. మళ్ళీ మనకు ఏదైనా వ్యాధులు వచ్చాయనుకోండి, అప్పుడు డాక్టర్ మనకు యూరిన్ టెస్ట్ చేయండి అమ్మా, రిజల్ట్ మీకు వస్తుంది, రిజల్ట్ చూసిన తర్వాత ట్యాబ్లెట్స్ రాస్తాను, మెడిసిన్స్ ఇస్తాను అంటాడు.
అలాగా మనకు కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు మనము యూరిన్ టెస్ట్ కూడా చేస్తాం. కాబట్టి ఈ విధంగా యూరిన్ యొక్క కాంపోజిషన్స్, సాధారణంగా వచ్చేటటువంటి వ్యాధులు, వాటిని మనము ఇప్పుడు ఈ టాపిక్లో నేర్చుకున్నాం. ఓకే, ఈ యొక్క విసర్జక వ్యవస్థలో వచ్చేటటువంటి సమస్యలను మనం మాట్లాడుకుంటున్నాం. సాధారణంగా వచ్చేటటువంటి కండిషన్స్ గురించే మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. దీంట్లో మొదటిది కిడ్నీ ఫెయిల్యూర్. వాట్ ఈస్ దిస్? కిడ్నీ ఫెయిల్యూర్. ఎవరికైతే కిడ్నీ సరిగా పనిచేయడం లేదో, కావాల్సినంత పెర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు, ఓకే, సో ద కిడ్నీ ఈజ్ నాట్ ప్రాపర్లీ వర్కింగ్, inadequate సప్లై, ఓకే, ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ ఆర్ ఫిల్టర్డ్. ఇక్కడ ఏంటంటే వేస్ట్ మెటీరియల్స్ ఫిల్టర్ కావడం లేదు. కావలసినంత ఫిల్టరేషన్ లేకపోతే ఏమవుతుంది? బ్లడ్లో టాక్సిన్స్ పెరిగిపోతాయి. ఓకే, ఇన్ బ్లడ్, ఓకే, వేస్ట్ మెటీరియల్స్ ఇంక్రీజెస్. ఓకే, వేస్ట్ ఇంక్రీజెస్. అలా కిడ్నీ చేయవలసినటువంటి పని సరిగా చేయకపోతే మన రక్తంలో నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ యొక్క స్థాయి పెరిగిపోతుంది. దీనివల్ల మనిషి మరణించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్ అవుతుందో దీన్ని మనం ముఖ్యంగా రీనల్ ఫెయిల్యూర్ అని కూడా పిలుస్తాము. రీనల్ ఫెయిల్యూర్. అయితే ఈ రీనల్ ఫెయిల్యూర్ అయినటువంటి పర్సన్స్కి ఏది ముఖ్యమైనటువంటి మెకానిజం టు ఫిల్టర్ దిస్ వేస్ట్ మెటీరియల్ అంటే హీమోడయాలైసిస్. ఈ డయాలైసిస్ అనేటటువంటి విధానం ద్వారా కిడ్నీ పని చేయడం లేదు కాబట్టి వాళ్ళ యొక్క బ్లడ్ని మనము ఫిల్టర్ చేస్తాము. ఫిల్టర్ చేసిన బ్లడ్ని మళ్ళీ పేషెంట్ బాడీలోకి పంపిస్తాము. ఈ విధానం గురించి ఈ టాపిక్ తర్వాత నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి హీమోడయాలైసిస్ అనేటటువంటి మెకానిజం ద్వారా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి మనము కొంత ఊరట కలిగించవచ్చు. ఆ విధంగా మొత్తానికి కిడ్నీ ఫెయిల్యూర్ మరి ఎక్కువ స్థాయిలో కిడ్నీ ఫెయిల్యూర్ జరిగినట్లయితే, కిడ్నీకి తీవ్ర స్థాయిలో ఏదైనా సమస్య వచ్చినట్లయితే మళ్ళీ మనం ఏం చేయాలి? ఆ కిడ్నీని తొలగించి నూతనమైనటువంటి కిడ్నీని అమర్చవచ్చు. వీ కెన్ ఏబుల్ టు గ్రాఫ్ట్ ద న్యూ కిడ్నీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ కిడ్నీస్. దట్ ఈస్ కాల్డ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. But here for kidney failure, what is best method? Hemodialysis method. Hemodialysis means filtering the blood, eliminating the waste materials. Okay. Next one is kidney stones. సాధారణంగా మనం చూసేటటువంటి సమస్య ఇది కిడ్నీ స్టోన్స్. ఓకే, దాదాపుగా ఒక మధ్య వయసు వాళ్ళ వారి నుంచి ముసలి వాళ్ళ వరకు మనం సాధారణంగా గమనించేటటువంటి సమస్య కిడ్నీ స్టోన్స్. అన్నగా ఏంటి అంటే కాల్షియము, సిలికాను లాంటి చిన్నటువంటి మెటీరియల్స్ ఈ బౌమన్స్ క్యాప్సుల్లో ఉన్నటువంటి గ్లోమరులస్లో వాటి యొక్క క్రిస్టల్స్ అనగా వాటి స్ఫటికాలు, కాల్షియము, సిలికాను, మెగ్నీషియము మరియు కొన్ని రకాల ఫైబ్రస్ కణజాలం అంతా అక్కడ గుమికూడటం వల్ల, సో బికాస్ ఆఫ్ దీస్ అక్యుములేషన్ సమ్ క్రిస్టల్స్ ఆర్ ఫార్మ్డ్. ఇన్సాల్యుబుల్ crystals are formed in the kidney. So these crystalline materials are called kidney stones. Okay, what are these? Kidney stones. Insoluble crystals which are formed by the calcium and magnesiums. Okay, దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డీహైడ్రేషన్. Okay, the persons who are not drinking proper water, the people who are not drinking the sufficient water. In a day we have to drink lot of water, almost all 5 liters of water we have to drink throughout the day. But here these persons are not drinking that much water, so that's why dehydration is main cause for kidney stones. We can also call renal calculi. The word renal calculi means kidney stones. By using some radiation therapies and by small surgeries, that stones are removed. Through ultrasound scanning we can able to merge the size also.
Okay, so like that kidney stones, one of the common factor. Sometimes the kidney stones may be formed inside the kidney, or sometimes the stones are formed in the ureters also. Okay, the next disease related to kidney. Okay, glomerulonephritis. Glomerulonephritis. Glomerulonephritis means inflammation in the nephrons. Inflammation. You know, inflammation means allergy. Okay, reddishness, pain, swelling, becoming heat in that area is called inflammation. So like that, inflammation in the glomerulus. Where you can see glomerulus? In the nephron. Because of inflammation, the kidney performance decreases. Okay, so like that, the person will get severe pain. So this is one of the common problem. Kidney stones generally we will see. Okay, in our society so many people are suffering with this. Kidney failure is rare condition. The last and final, kidney transplantation. Kidney transplantation. So many people nowadays, they are transplanting the kidney. If the entire kidney, among the two kidneys, okay, if two kidneys are failed, then only the doctor will prefer kidney transplantation. Okay, suppose, okay, a person is suffering with two kidneys failed. So we have to take the kidney from the donor. What is this? Donor. This donor blood group and tissue matching. What is this? Blood group and tissue matching is very important. Tissue matching. So the persons who are very much close related to blood group or similar blood group persons, they we have to choose, and similar type of tissues we have to choose. If the two similarities they are there between the donor and recipients, then only transplantation will be done. After transplantation also, the person must take immunosuppressant tablets. Why? Because our immune system will try to reject that grafted new kidney. So that's why the replaced kidney may get rejected. So that's why to prevent the rejection, the patients who underwent kidney transplantation surgery, throughout life they have to take immunosuppressant tablets. And this is one of the best method. Why? Because so many people are getting new life because of this transplantation. Okay, now we will move to hemodialysis. What is hemodialysis? During the conditions of kidney failure, in the patient body, nitrogenous waste materials like urea level increased. So that's why if the serum creatinine level, what is this? Serum creatinine level increases. If anybody serum creatinine levels are increases, that is the indication of kidney failure. So which test is going to be done? Serum creatinine level. If serum creatinine level increases, that is the indication of kidney failure. Okay, now we will discuss how to solve the problem of kidney failure. Okay, let us discuss hemodialysis. So this is the life-saving process. So how hemodialysis will be done, I will show you now. Suppose, imagine that, okay, this is the patient's hand. Okay, so in this patient's hand, okay, now we are going to, okay, extract this blood from this person. You see, from the patient body, we are collected, okay, blood through this pipe. What is this pipe? This pipe is called branchial artery. What is this? Branchial artery. Means from this hand, what is this? Branchial artery, blood is collected. Okay, so this is, once the blood is collected, it is added with heparin. What is added? Heparin.
because heparin prevents blood clot. So that's why from the patient body through bronchial artery blood is collected, to that blood heparin is added. పేషెంట్ బాడీ నుంచి మనము బ్రాంకియల్ ఆర్టరీ ద్వారా రక్తాన్ని బయటకు తీసాము. బయటకు తీసిన రక్తానికి హెపారిన్ అనే సొల్యూషన్ను కలుపుతాము. ఇప్పుడు ఇది ఈ డయాలైసింగ్ ఛాంబర్ ద్వారా ప్రయాణిస్తుంది. ఏదైతే రక్తాన్ని మనం బయటకు తీసామో ఆ రక్తము ఎలా ప్రయాణిస్తుంది? డయాలైసిస్ ఛాంబర్లో ద్వారా ప్రయాణిస్తుంది. మరి ఏంటి స్పెషాలిటీ ఈ డయాలైసిస్ ఛాంబర్కి అనేది చూద్దాం. డయాలైసిస్ ఛాంబర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో రక్తం ప్రయాణిస్తుంటుంది. ఓకే, మనిషికి ఉన్నటువంటి ఒక వెచ్చని రక్తము దీని ద్వారా ప్రయాణిస్తుంది. ఈ గోడలు, ఈ డబ్బాలో మనం గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ హీమోడయాలైసిస్ ఛాంబర్లో మనం గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇది సెల్లోఫైన్ టేప్తో తయారవుతుంది. వాట్ ఈస్ దిస్? సెల్లోఫైన్ అనేటటువంటి ఒక టేప్తో తయారవుతుంది. ఈ సెల్లోఫైన్ టేప్ ద్వారా వ్యర్థ పదార్థాలు మాత్రం బయటికి వచ్చే విధంగా అమర్చబడి ఉంటుంది. కాబట్టి ఈ సెల్లోఫైన్ టేప్ ద్వారా వ్యర్థ పదార్థాలు, రక్తంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు, ప్లాస్మా లాంటి పదార్థాన్ని మనం ఇందులో పెడతాం. దీనిలోనికి వ్యర్థ పదార్థాలు బయటికి వస్తున్నాయి. వేస్ట్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు దిస్. సో ఎప్పుడైతే మనం రక్తాన్ని డయాలైసిస్ ఛాంబర్లోకి పంపించామో ఆ డయాలైసిస్ ఛాంబర్ లోపల ఏముంది? సెల్లోఫిన్ అనేటటువంటి పైప్ ఉంది. ఈ సెల్లోఫిన్ అనేటటువంటి పైపు ద్వారా ఏం జరుగుతుంది? వ్యర్థ పదార్థాలన్నీ, రక్తంలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ ప్లాస్మాలోకి వస్తాయి. ఆ విధంగా మనం చల్లని ప్లాస్మాని ఈ డయాలైసిస్ పైప్ చుట్టూ ఉంచడం వల్ల ఈ చల్లని ప్లాస్మాలోనికి వెచ్చని మన రక్తం నుండి వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు ఈ వేస్ట్ మెటీరియల్స్ ఈ ప్లాస్మాకి యాడ్ కావడం వల్ల ఈ ప్లాస్మా మొత్తం మలినమైపోతుంది. అవునా? కాబట్టి మలినమైనటువంటి ప్లాస్మాని మళ్ళీ మనము తొలగించి ఒక ప్రత్యేకమైనటువంటి దాంట్లోకి పంపించేస్తాం. ఎల్లప్పుడూ మనము ఫ్రెష్ ప్లాస్మాని నింపుతూ ఉంటాం. కాబట్టి ఒక గది ద్వారా ఫ్రెష్ ప్లాస్మాని నింపుతూ మరొక గది ద్వారా నుంచి, మరొక మార్గం నుంచి మనం ఏం చేస్తున్నాము? ఓకే, దీన్ని కలెక్ట్ చేస్తున్నాం. దీన్ని కలెక్ట్ చేసాము? ఈ వేస్ట్ ప్లాస్మాని మనం కలెక్ట్ చేస్తున్నాం. ఈ విధంగా వ్యర్థ పదార్థాలు ఫిల్టర్ అయిన తర్వాత మళ్ళీ ఈ పేషెంట్ యొక్క రక్తాన్ని తిరిగి మళ్ళీ పేషెంట్కే ఇచ్చేస్తున్నాం. ఓకేనా? సరే, ఇలా ఇచ్చేటప్పుడు ఇలాగ మళ్ళీ మనం రిటర్న్ పంపిస్తున్నాం అతని బాడీలోకి. సో ఇక్కడ మనము వేస్ట్ మెటీరియల్ని కలెక్ట్ చేస్తున్నాం. ఇలా ఇచ్చేటప్పుడు అగైన్ వి విల్ గివ్ యాంటీ హెపారిన్. యాంటీ హెపారిన్ అనే ఒక సొల్యూషన్ను మళ్ళీ, ఎందుకంటే మనము ఇలా ఇచ్చినప్పుడు హెపారిన్ ఇచ్చాము, మళ్ళీ దానికి విరుగుడుగా యాంటీ హెపారిన్ ఇస్తాము. ఈ యాంటీ హెపారిన్ అనేది మళ్ళీ తిరిగి పేషెంట్ బాడీలోకి పేషెంట్ బాడీలోనికి బ్రాంకియల్ వెయిన్ ద్వారా ఎక్కిస్తాం. తీసుకునేటప్పుడు ఎలా తీసుకున్నాం? బ్రాంకియల్ ఆర్టరీ ద్వారా తీసుకొని హెపారిన్ కలిపాము. తర్వాత సెలోఫిన్ టేప్ ద్వారా ప్రయాణించినటువంటి మానవుని యొక్క రక్తం, ముఖ్యంగా పేషెంట్ యొక్క రక్తం నుంచి వేస్ట్ మెటీరియల్స్ అన్నీ ప్లాస్మాలోకి వెళ్ళిపోయాయి. కాబట్టి ఈ ప్లాస్మా ఎప్పుడు ఫ్రెష్ ప్లాస్మా ఇస్తూ ఉంటాం, వేస్ట్ ప్లాస్మాను తీసేస్తూ ఉంటాం. కాబట్టి ప్లాస్మా ద్వారా, డయాలైసిస్ ఛాంబర్లో ఉన్నటువంటి ప్లాస్మా ద్వారా వ్యర్థ పదార్థాలన్నీ సేకరించబడతాయి. కాబట్టి ఇలా ఫిల్టర్ అయినటువంటి బ్లడ్ మళ్ళీ తిరిగి వేరొక మార్గం ద్వారా పేషెంట్ శరీరంలోనికి పంపిస్తున్నాము. పంపించేటప్పుడు యాంటీ హెపారిన్ను కలపాలి. ఈ విధంగా మళ్ళీ వెయిన్ ద్వారా, అనగా ధమనుల ద్వారా రక్తాన్ని సేకరిస్తే సిరల ద్వారా, అనగా వెయిన్ ద్వారా మళ్ళీ అది తిరిగి పేషెంట్ బాడీలోకి పంపిస్తున్నాం. ఈ విధంగా రక్తాన్ని, పేషెంట్ యొక్క రక్తాన్ని, ముఖ్యంగా ఎవరు? రీనల్ ఫెయిల్యూర్ ద్వారా బాధపడుతున్నటువంటి పేషెంట్, రీనల్ ఫెయిల్యూర్ అనగా కిడ్నీ ఫెయిల్యూర్ ద్వారా బాధపడుతున్నటువంటి పేషెంట్ యొక్క రక్తాన్ని హాస్పిటల్లో ఉన్నటువంటి
ఓకే, డయాలైసిస్ ఛాంబర్లో శుద్ధి చేసి మళ్ళీ అతని రక్తాన్ని అతనికి ఇస్తున్నాము. ఈ విధంగా ఓకే కొన్ని రోజులకు ఒకసారి మనం అలా ఫిల్టర్ చేయడం ద్వారా అతని ప్రాణాలను కాపాడవచ్చును. ఓకే స్టూడెంట్స్, నౌ లెట్ us discuss questions related to this particular topic. So today we discussed about RAS, renin, angiotensin, aldosterone system. In this you have question like this. You have to identify the path in which way here given some ABCDE participates and what type of reaction you can observe. Okay, tell me now. First, what is released? Renin, right? So the B will come first. When it is released? Because in the afferent arteriole, if BP decreases, then renin released, right or not? Yes. Then where it will go? You know already, renin will go to liver, right? In liver, who is there? Who is there? Angiotensinogen is there. That angiotensinogen is going to get converted into angiotensin 1. Here angiotensin 1 means C, right? Now this angiotensin 1, where it will go? It will go to lungs, right? After going lungs, in the lungs it is converted into angiotensin 2. So where is the conversion? Angiotensin 1 is converted into angiotensin 2 in which place? Lungs. So like that you have to take A. Then what this is going to do? Angiotensin 2 will activate the releasing of aldosterone. Angiotensin 2 influences the adrenal cortex to release aldosterone 2. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏమొస్తుంది? ఆల్డోస్టిరాన్. మళ్ళీ ఆల్డోస్టిరాన్ ఏం చేస్తుంది? ఆల్డోస్టిరాన్ విల్ గో టు DCT, డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. అక్కడికి వెళ్ళి డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లో సోడియం వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సోడియం అండ్ వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఈ విధంగా రాస్లో ఉన్నటువంటి స్టెప్స్లో కొన్నింటిని తీసుకొని ఈ విధంగా వరుస క్రమంలో అమర్చమని అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, మళ్ళీ అదే విధానంలో ఇంకొక మెథడ్ను కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ రాస్లో చూడండి, ఇక్కడ నేనేం చేశానంటే రెనిన్, angiotensin 2, aldosterone, అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అన్నాను. కానీ ఏది ఎక్కడ జరుగుతుంది, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అనేటటువంటి విషయంలో నేను ABCD అనే 4 ముఖ్యమైనటువంటి ప్రదేశాలను అడుగుతున్నాను. మీ అందరికీ తెలుసు రెనిన్ అనేది ఎక్కడికి వెళ్తుంది? రెనిన్ అనేది ఏ ప్రదేశంలోకి వెళ్తుంది? మీ అందరికీ తెలుసు, ఎక్కడ? లివర్కి ప్రయాణిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది రెనిన్? జేజీ సెల్స్ నుంచి వస్తుంది కదా, వచ్చి లివర్కి వెళ్తుంది. లివర్లో యాంజియోటెన్సిన్ను యాంజియోటెన్సిన్ 1గా మారుతుంది. అక్కడ నుంచి మళ్ళీ B యాంజియోటెన్సిన్ 1 యాంజియోటెన్సిన్ 2గా ఎలా మారుతుంది? ఎక్కడ మారుతుంది? యాంజియోటెన్సిన్ 1 ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ యాంజియోటెన్సిన్ 2 ఇన్ విచ్ ప్లేస్? ఎస్, యు నో వెరీ వెల్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లంగ్స్ కదా. మళ్ళీ లంగ్స్లో ప్రిపేర్ అయినటువంటి, లంగ్స్లో తయారైనటువంటి యాంజియోటెన్సిన్ 2 మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఎస్, ఎక్కడికి వెళ్తుంది? అడ్రినల్ కార్టెక్స్. అడ్రినల్ గ్రంథి యొక్క కార్టెక్స్ భాగానికి వెళ్తుంది. అడ్రినల్ కార్టెక్స్ నుంచి ఎవరు రిలీజ్ అవుతారు? ఆల్డోస్టిరాన్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? మనందరికీ తెలిసినటువంటి భాగమే ఆల్డోస్టిరాన్ యొక్క వర్క్ ఎక్కడ జరుగుతుంది? డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లో జరుగుతుంది. కాబట్టి అక్కడికి వెళ్తుంది. కాబట్టి ఎక్కడ అనేటటువంటి క్వశ్చన్స్ కూడా మనం దీని విధంగా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, లెట్ us discuss one more question that is related to matching type. So in the matching type you can see here renal calculi. What is renal calculi? Renal calculi means stones in the kidney, right? So here can you see anywhere stones in the kidney? Direct word is not there, right? So mass of crystalline salts. Crystalline salts are nothing but stones, kidney stones. So that's why one matches with B. Then next, hemodialysis. So what is the need of hemodialysis? Hemodialysis is very important. Why? Because this dialysis is going to done for
the patients, okay, who are suffering from kidney failure, who are suffering from kidney failure. So like that here you can see hemodialysis, kidney failure. Understood? The patients who are suffering from kidney failure, that's what we are going to see there. Okay, now hemodialysis will be done for the patients to recovery from kidney failure. తర్వాత glomerulonephritis. Glomerulonephritis. Where is it? Glomerulonephritis, you can see inflammation in the glomeruli. Inflammation in the glomeruli. Next, vasopressin. Vasopressin. From what is vasopressin? Vasopressin is a hormone. We can also call ADH, antidiuretic hormone. This antidiuretic hormone, from where it is released? Is it released from adrenal cortex or is it released from hypothalamus? It is a neurohormone because it is coming from nervous tissue. That is from the brain. What is this? Hypothalamus. Vasopressin is directly coming from hypothalamus. Okay, so like that you have to match 1B, here 2C, 3 relates with A, 4 with D. So like that you have to match. BCAD is the answer. Okay students, let us discuss one more question. This is statement type question. Okay, so in these statements, find out the incorrect statement. Okay, so in these statements, what you have to identify? You have to find out the incorrect statements. Incorrect statement means wrong statements. Okay, you see, lungs eliminates 18 liters of carbon dioxide in a day. What I am saying? Lungs eliminates 18 liters of carbon dioxide in a day. Is it true? Yes, it is true. Why? Because 18 liters of carbon dioxide eliminated through lungs is right. Next, glomerular filtration rate. So, in the urine formation, our glomerulus will filter, okay, that blood, how much is filtered per minute is 1200 ml I wrote. But this is not the, okay, urine formation. This is almost all, how much it is? 125 ml. How much it should come? 125 ml per minute. So that is called filtration rate. How much blood is filtered? 1100. 1100 ml to 1200 ml blood is filtered. Into that, how much urine is formed? 125 ml. That is the story. So coming to the next, on an average. Next point, on an average. So here it is, here in the second question, this is wrong and this is right, right? Instead of that, it has to place. So second point is wrong. Coming to on an average, 45 to 50 grams of urea is excreted. A healthy person, in a healthy adult, how much urea is excreted? 45 to 50 is in the question. Is it true? No, this is also wrong. What is the correct answer here? That is 25 to 30 grams it should be. But how much it is given? 45 to 50. So that's why here also it is wrong. So two, okay, wrong statements are there. Here, loss of large amount of water. What is this? Loss of large amount of water through urine is diabetes insipidus, right? Diabetes insipidus. You know, due to the absence of ADH hormone, lot of water released out through urine. This condition is called diabetes insipidus. Okay, sebaceous glands. You know, which are present in our skin. Sebaceous gland releases substances like sterols, hydrocarbons, wax. Substances like sterols, hydrocarbons and wax. Right. So here, total how many statements are wrong? Total 2 statements are wrong. Total 2 statements are wrong. Or else you can also write second statement and third statement are wrong. Or else you can say except 1, 4, 5 remaining are wrong. Understood? No.
except 1, 4, 5 remaining are wrong, means 2 and 3 only. So like that in 3 methods the question may come, either they will ask total, either they will give directly wrong, otherwise they will write except these remaining are wrong.